మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. కుర్రు కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, ధ్యాయ కొండదేవత రాశి పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 సెప్టెంబర్ నెల సింహరాశి ఫలితాలు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, పూజ బలం. పూజ బలం అనగా వీళ్ళకి భగవంతుడి మీద ఎక్కువగా పూజా బలాలు ఎక్కువగా చేస్తుంటారు, దైవ దర్శనాలు ఎక్కువ చేస్తుంటారు. ఎవరు చెప్పినా కూడా ఆ మాట వింటుంటారు. ఎవరన్నా ఒక మాట చెప్పారనుకోండి, అది నిజమే అనుకొని నమ్ముతుంటారు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. సీఎం వచ్చినా పిఎం వచ్చినా ఓపెన్గా మాట్లాడుతుంటారు. మరి ఈ సింహరాశి వాళ్ళు అదృష్టము, జీవితము, యోగము, స్థానబలము. వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అంటే ఒక భార్య నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి కానీ వాళ్ళ స్థిరాస్తులు కొన్ని రావాల్సిన యోగం కూడా కొంచెం ఉంది. మళ్ళీ అదే స్త్రీ వలన లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి బెల్లము తీయగా ఉంటుంది, అది తిన్నంగా ఏమవుతుందంటే సేదు అవుతుంది. అదేవిధంగా స్త్రీ విషయంలో మనం మంచిగా చూసుకునేట్టుగైతే అది మనకు మంచిగా పనిచేస్తుంది. మనం చెడుగా దాన్ని ఆలోచన చేసినట్టుగైతే మనకి ఇబ్బందికరమైన సమస్యలు మనకి తెస్తాయి. అదేవిధంగా స్త్రీ నుంచి మంచి చెడు రెండు కనబడుతున్నాయి, కొంత జాగ్రత్త చేసుకోవాలి. అదేవిధంగా పురుషుడు కూడా అలాగే. ఈ సింహరాశిలో ఉండవలసిన స్త్రీలు అందరికీ పురుషుడి నుంచి కూడా నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, అవనమ్మకం అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల వాళ్ళు నమ్మిన దానివల్ల లేనిపోయిన సికాకుల్లో కొన్ని ఇబ్బందులు అవుతుంటారు. చాలామంది ప్రేమిస్తుంటారు. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకునే టయానికి రాగానే ఆ టైంలో వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు. మగవాళ్ళు, మా నాన్నగారికి ప్రమోషన్ రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, నాకు పెద్ద ఉద్యోగం రావాలి, నాకు అమెరికాలో ఉద్యోగం రావాలి, అప్పుడు దాకా నేను పెళ్లి చేసుకోనని చెప్పారు పెద్దవాళ్ళు అని. అప్పుడు దాకా మీతో ప్రేమించిన వాళ్ళు, మీ చుట్టూ తిరిగిన వాళ్ళు, మీరు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు, కొన్ని సినిమాలకి వెళ్ళిన వాళ్ళు, కొన్ని పార్కుల చుట్టూ తిరిగిన వాళ్ళు, ఇంత అభిమానంగా ఉండవలసిన వాళ్ళు పెళ్లి విషయానికి రాగానే వాళ్ళు ఈ మాట చెప్పి మిమ్మల్ని బ్రేక్ చేస్తుంటారు. ఆ బ్రేక్ వల్ల మీ జీవితము నమ్మక ద్రోహం అనేది జరుగుతుంటుంది. అలాగ నమ్మక ద్రోహములు అనేది మీరు పడొద్దండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నమ్మక ద్రోహం అనేది మీకు రాకోకుండా ఉండాలంటే ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ. ఆ ప్రేమకి కావాల్సింది మెయిన్ ఏమిట్రా అంటే ఒక నమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకరి మీద ఒకరికి ఏమన్నా పెళ్లి చేసుకుంటే నా లైఫ్ మంచిగుంటుంది అన్న ఒక నమ్మకం. రెండోది, ఏమన్నా మనం పెళ్లి చేసుకుని మనం నమ్మొచ్చా, నమ్మితే మనకు మంచా చెడా అనేది కొంతమంది ఆలోచిస్తుంటారు. ఆ నమ్మకం లేని కాడ ప్రేమ ఉండదు, నమ్మకమే ఇంపార్టెంట్. ఈ విధంగా ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి ఈ నవగ్రహ నెలలో వీళ్ళకి కొంత నవగ్రహ శాంతం చేసుకోండి. నవగ్రహ శాంతం అనగా నవగ్రహాలు మనకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ గుడికాడికి వెళ్ళి శనివారము మంగళవారము నవగ్రహ గుడికాడికి వెళ్ళి 9 వారాల పాటు చేసుకొని దర్శనం చేసుకొని దేవుడు గుడి చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరిగేసి మీరు 9 వారాల పాటు మీరు చేసినట్టుకైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు తప్పకుండా ప్రాప్తి కలుగుతాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు మెయిన్గా కొన్ని విదేశాల ప్రయాణాలు కనబడుతున్నాయి. విదేశాల ప్రయాణాలలో అక్కడ వీళ్ళు మంచి విద్య, మంచి వ్యాపార బిజినెసు, మంచి పనులు, అక్కడ వాళ్ళకి మంచి స్నేహితులు, వాళ్ళకి వాళ్ళు ఊహించని, వాళ్ళు ఎలా అనుకుంటున్నారో దానికన్నా ఇంకా ఊహించని
పెద్ద పెద్ద కార్యక్రమాలు 100% వీళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో చికాకులు ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు బాధపడుతూ ఉన్నారా? మరి మీ జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే వ్యవసాయ రంగంలో వీళ్ళకి కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. మీరు చేసే వ్యవసాయంలో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. దానికి చేయాల్సిన ఒక పంట, దానికి మీరు చేసే విధానం ఎలా ఉంటుందంటే దానికి మెయిన్గా ఓపిక, ఆ ఓపిక, ఆ నిదానం అనేది ఉండాలి. మనకి ఎమ్మటే పంట వేసేసాం, ఎమ్మటే మన చేతికి రావాలంటే రాదు కదా. ఒక 6 నెలల పాటు అనేది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఒక 3 నెలల పాటు దాన్ని చేయాల్సిన ప్రాసెస్లన్నీ చేయాలి. ఆ విధంగా చేస్తేనే ఆ పంట మన చేతికి వస్తుంది. మరి అది ఏది రాంది, మనకి ఆ పంట మన చేతికి రాంది, మీరు ఏది చేసినా కూడా ఉపయోగం ఉండదు కదా. అదే విధంగా దాని మీద ఉండాల్సిన కొన్ని సమస్యలు, నూతన కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయండి వీలైనంత వరకు. లేదు మేము అక్కడ గుడికాడికి అంత దూరం వెళ్ళలేము స్వామి అన్నిటికైతే మీ దగ్గరలో ఉండాల్సిన లక్ష్మీదేవి అమ్మవారు టెంపుల్ కాడికి వెళ్ళి నమస్కారం చేసుకొని 9 శనివారాలు 9 శుక్రవారాలు మీరు అక్కడ దీపారాజన వెలిగించి, తలస్నానం చేసి గుడికాడికి వెళ్ళి దీపారాజన వెలిగించి అక్కడ మీరు 9 మందికి అన్నదానం చేయండి. తప్పకుండా అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు తప్పకుండా వర్తిస్తాయి. మరి మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం 100% మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ మధ్యలో మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడికి వస్తున్నాయి, చేయి జారిపోతున్నాయి. చూసేవాళ్ళు వరకు బాగున్నారు, మీకేమి తక్కువ, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి అని మీ మీద దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఒక రూపాయి వచ్చినా కూడా అబ్బా వచ్చేసింది, మీకు డబ్బులు వచ్చినాయి, ఏదో ఒక రూపం నుంచి వస్తున్నాయి అని అనుకుంటుంటారు. చెడమ తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మీరు ఎంత సంపాదించినా కూడా భోజనం మందం, సంపాదించేది దానికి పోతుంటుంది. కానీ మీరు అనుకున్న ప్లానింగు, ఆలోచనలు, విధానాలు చాలా ఉంటాయి. అవి మీరు చేసేటప్పుడు కూడా కొన్ని శ్రద్ధ తీసుకోండి. మరి మీరు చేసే కొన్ని హెల్త్ పాలసీలు కానీ, కొన్ని షేర్ మార్కెట్లో పెట్టాల్సిన అమౌంట్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా కొన్ని పెట్టినట్టుగైతే కొన్ని మార్పులు మీకు అందుతాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే అసలు మీ కుటుంబంలో ఏముంది, మీ కుటుంబం మీద ఏమేమి జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏముంది, మీ మీద ఎలాంటి శాతబడి ప్రయోగం ఏమన్నా జరుగుతుందా, మీకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఇబ్బందికరం అవుతున్నాయా, మీ రాశిని బట్టి మీకు ఏమన్నా ఈ సింహరాశిలో పెట్టి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్, గ్రహశక్తులు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బందికరమైన సమస్యలకి మిమ్మల్ని ఎదురు చూస్తుందా, అసలు సమస్య ఏమిటనేది మీ గురించి మొత్తం చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి, జాతక కుండలి వేసి, మీకు ఏ విషయం ఉన్నా కూడా తమలపాకులో అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.